జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుని శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపిస్తున్నామన్నారు. అన్ని కోర్సులు 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ను కలిగి ఉంటాయని చెప్పారు. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపడానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పైచిలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అధ్యక్ష, ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి. ఆ బాధ్యతలో భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్గ పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం, విద్యార్థులతో మాట్లాడాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం. చాలామంది పెద్దలు అటువైపు ఉన్నవారు, మరి వారందరికీ కూడా తెలుసు, ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్. సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత. అసెంబ్లీలో విపక్షాల ఆందోళనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. యువత కోసం ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందన్నారు. వారి కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతుంటే విపక్షాలు ఆందోళన చేయటం సరైన విధానం కాదన్నారు. సభ సజావుగా సాగటానికి విపక్షాలు సహకరించాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. ఈ విధంగా వారి ప్రవర్తన సరిలేదు, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు, స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను. ఎంఐఎం సోదరులు వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన పొద్దున వేసి వచ్చినారు. ఇక్కడ గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికలీ ఈరోజు సిద్ధాంతపరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి వారు ఒక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది. మేము ఎంఐఎం వారిని అదేవిధంగా
సిపిఐకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, సాంబశివరావు గారు, వారి ఆలోచనలు, మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకునే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా యువకులున్నారు, యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి అపోజిషన్గా ఉండండి. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే, యువత స్లోగన్స్ ఇవ్వడానికి కాదు ఈ శాసనసభలో. యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి. ఆ యువతకు సంబంధించి మేము యువకులము, ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్గా ఉండే బదులు స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష. దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను, చదువుకున్న వారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది లక్షల మంది యువత చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని ఈరోజు శాసనసభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తా ఉన్న చేష్టలను గుర్తిస్తా ఉంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు